Hi students, welcome to Karunya Physics classes. Now, JEE Mains PYQ series ma 2013 to 2025 ఈ 13 years JEE Mains PYQ series లో so vectors అనే chapter complete అయిన తర్వాత now we go for most important and as well as most students feel difficult chapter motion in one dimension. సో దాన్నే మనం కైనమాటిక్స్ అంటాం. సో ఈ కైనమాటిక్స్ చాప్టర్ చాలామంది కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఈ 13 years ఏదైతే JEE Mains PYQ ఉందో 2013 to 2025 ఆ మోడల్స్ చూసుకుంటే చాలు నాన్న మ్యాక్సిమం అన్ని ఫార్ములాస్ కైనమాటిక్స్లోనే టోటల్ ఫార్ములాస్ కవర్ అవుతాయి. సో న్యూకి మోడల్స్ అనేవి ఈజీగా గుర్తు ఉంటాయి నాన్న. సో నువ్వు ఏదైనా ఒక ప్రాబ్లం ట్రై చేయాలంటే PYQ సిరీస్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ PYQ సిరీస్ మీ ఫ్రెండ్స్కి మీరు సో షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మోర్ వీడియోస్ సో మీరు చూస్తూ లర్న్ చేయండి అంటున్నాను, రైట్? ఓకే, చూడమ్మా. సో ఇక్కడ మోషన్లెస్ స్ట్రైట్ లైన్ అన్న కాన్సెప్ట్ వైజ్ ఆ టోటల్ మోషన్లెస్ స్ట్రైట్ లైన్లో కైనమాటిక్స్ సంబంధించి 13 years సో PYQ క్వశ్చన్స్ ఏ వచ్చాయనే చూద్దాం. అందులో టాపిక్ వైజ్ నేను తీసుకుంటూ వెళ్తానన్నా. అందులో ఫస్ట్ టాపిక్ వేరియబుల్స్ ఆఫ్ మోషన్. సో ఈ వేరియబుల్స్ ఆఫ్ మోషన్ నుండి ఈ 2013 to 2025 ఏ టాపిక్స్ ఉన్నాయి చూడండి అన్న. సో ఫస్ట్ అమ్మ, సో 2013 to 2025 వేరియబుల్స్ ఆఫ్ మోషన్. సో మోషన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్. సో వేరియబుల్స్ ఆఫ్ మోషన్లో 2019లో ఇచ్చాడు నాన్న బిట్. సో చూడమ్మా ఏమి ఇచ్చాడు చూడమ్మా. సో 2019లో ద పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ టీ ఈజ్ గివెన్ బై. నాన్న పొజిషన్ ఎప్పుడైనా సరే కైనమాటిక్స్లో పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ మన ఫార్ములా తెలుసు కదా, చేంజ్ ఇన్ పొజిషన్ అంటే నథింగ్ బట్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. సో పొజిషన్ అన్నాడు అంటే ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. బట్ ఆ పొజిషన్ ఒకే డైరెక్షన్లో పర్ఫామ్ అవుతుంది అనుకోండి, దాన్ని డిస్ప్లేస్మెంట్ అన్న అనొచ్చు లేదా డిస్టెన్స్ అన్నా చెప్పచ్చు నాన్న. అంటే ఒక బాడీ ఒక పాత్, ఒక బాడీ ఒక పొజిషన్ ఒకే డైరెక్షన్లో మెయింటైన్ అవుతున్నప్పుడు డైరెక్షన్ చేంజ్ కాలేదనుకోండి డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ బోత్ ఆర్ సేమ్. డైరెక్షన్ చేంజ్ అయింది అనుకోండి అప్పుడు డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ వేరీ అయిపోతుంది అన్న. సో కీప్ ఇన్ మైండ్. సరే, ద పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అన్నాడు. ఎప్పుడైనా సరే ఒక ఈక్వేషన్ ఫార్మాట్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఈక్వేషన్ ఫార్మాట్ ఇదే చూడన్నా. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్ మైనస్ సిటీ క్యూబ్ వేర్ ఏబిసి ఆర్ కాన్స్టెంట్స్ వెన్ ద పార్టికల్ అటైన్స్ జీరో యాక్సిలరేషన్ దెన్ ఇట్స్ వెలాసిటీ విల్ బి అన్నాడు. నాన్న ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మీకు కైనమాటిక్స్లో ఈక్వేషన్ ఫార్మాట్లో ఇస్తే గో ఫర్ డిఫరెన్సియేషన్ నాన్న. సో డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తాము? సో డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుందమ్మా, వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది నాన్న, యాక్సిలరేషన్ ఇంటిగ్రేట్ చేస్తే వెలాసిటీ వస్తుందమ్మా, వెలాసిటీ ఇంటిగ్రేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఇది ఫస్ట్ రైట్ సైడ్ రాసుకోండి నా నోట్స్లో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ, వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్, యాక్సిలరేషన్ ఇంటిగ్రేట్ చేస్తే వెలాసిటీ, వెలాసిటీని ఇంటిగ్రేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్. సో అది ఫస్ట్ మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి, రైట్? ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఉన్నప్పుడే ఈ డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ వాడాలి. సరేమ్మా. సో ఇప్పుడు ఈ 2019లో ఏమిచ్చాడు? పొజిషన్ డిస్ప్లేస్మెంట్కి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు చూడన్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అన్నాడు, అంతే, దాన్ని ఎక్స్ అనుకుంటానా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్ మైనస్ సిటీ క్యూబ్, రైట్? సో ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్ మైనస్ సిటీ క్యూబ్ అంటాం. వేర్ ఏబిసిఆర్ కాన్స్టెంట్స్ అన్నాడు. వెన్ ద పార్టికల్ అటైన్స్ జీరో యాక్సిలరేషన్ దెన్ ఇట్స్ వెలాసిటీ విల్ బి అన్నాడు. నాన్న నువ్వు ఈ డిస్ప్లేస్మెంట్ బేస్ చేసుకొని వెలాసిటీ కనుక్కో, కానీ ఎప్పుడు వెలాసిటీ కనుక్కోవాలంట? యాక్సిలరేషన్ జీరో అయినప్పుడు నాన్న. అంటే ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ని వెలాసిటీలోకి మార్చుకోవాలి, వెలాసిటీని యాక్సిలరేషన్లోకి మార్చుకోవాలి, కానీ యాక్సిలరేషన్ ఏం చేయాలా? జీరో చేయాలి. సో యాక్సిలరేషన్ జీరో చేస్తే అప్పుడు వెలాసిటీ ఈక్వేషన్ ఏమవుతుందో అడిగాడు నాన్న, రైట్? సో ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను ఈక్వేషన్ ఫార్మాట్ ఉంది. సో దెన్ గో ఫర్ డిఫరెన్సియేషన్ ప్యాటర్న్. ఓకే సార్, అది కూడా ఏమి ఇచ్చాడు? డిస్ప్లేస్మెంట్, ఐ వాంట్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్ని వెలాసిటీలో మార్చాలంటే డిఫరెన్సియేషన్. సో కావాల్సిన అక్కడ కే రూల్ అని చెప్పి రాయండి అమ్మ. కే రూల్ అంటే కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్ ఇచ్చే రూల్ ఏంటి సార్ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. కే రూల్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా. సో నీకు డిస్ప్లేస్మెంట్ ఇచ్చి వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంటే
గో ఫర్ డిఫరెన్షియేషన్. డిస్ప్లేస్మెంట్ ఇచ్చి వెలాసిటీ కావాలంటే డిఫరెన్షియేట్ చేయాలి. వెలాసిటీ నుండి నాకు యాక్సిలరేషన్ కావాలి సార్ అంటే డిఫరెన్షియేట్ చేయాలి. గుర్తుపెట్టుకో, డిస్ప్లేస్మెంట్ వాడు ఇచ్చాడు సార్, వెలాసిటీ కావాలి సార్, దెన్ గో ఫర్ డిఫరెన్షియేషన్. సో డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేయి, అప్పుడు వెలాసిటీ వస్తుంది. వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది సార్ అంటే యాక్సిలరేషన్. గుర్తుపెట్టుకో. ఇప్పుడు అదే క్వశ్చన్లో యాక్సిలరేషన్ ఇచ్చారు సార్, వెలాసిటీ కావాలి సార్, దెన్ గో ఫర్ ఇంటిగ్రేషన్. గుర్తుపెట్టుకోనన్న. సో యాక్సిలరేషన్ ఇంటిగ్రేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వెలాసిటీని ఇంటిగ్రేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఇది కే రూల్ నాన్న. రైట్ సైడ్ ఆఫ్ యువర్ నోట్స్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ క్లియర్లీ. సో డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు సార్, వెలాసిటీ కావాలి సార్, చూడండి వెలాసిటీ కావాలంటే డిఫరెన్షియేట్ చేయాలి. వెలాసిటీ ఇచ్చాడు సార్, యాక్సిలరేషన్ కావాలి సార్, డిఫరెన్షియేట్ చేయి. యాక్సిలరేషన్ ఇచ్చాడు సార్, వెలాసిటీ కావాలి సార్, చూడమ్మా యాక్సిలరేషన్ ఇచ్చాడు, వెలాసిటీలోకి వెళ్ళాలి, చూడన్నా ఇంటిగ్రేట్ చేయాలి. సో వెలాసిటీ ఇచ్చాడు, డిస్ప్లేస్మెంట్ రావాలి. సో వెలాసిటీ ఇచ్చాడు, డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఇంటిగ్రేట్ చేయాలి. సో ఏది ఇచ్చాడు ఏది కావాలి ఈ ఒక్క డయాగ్రామ్లో నీకు మొత్తం ఉంటుంది నాన్న. సో డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, వెలాసిటీ కావాలి, డిఫరెన్షియేట్ చేయి. వెలాసిటీ ఇచ్చాడు, యాక్సిలరేషన్ కనుక్కోవాలి, డిఫరెన్షియేట్ చేయి. వాడు వెలాసిటీ ఇచ్చాడు సార్, డిస్ప్లేస్మెంట్ నాకు కావాలి సార్, ఇంటిగ్రేట్ చేయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు నాకు ఇచ్చిన కాన్సెప్ట్ వైజ్ అబ్జర్వ్ చేస్తే డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, వెలాసిటీ కనుక్కోవాలి, యాక్సిలరేషన్ 0 అవుతున్నప్పుడు అంటే నేను వెలాసిటీ కనుక్కోవాలి, యాక్సిలరేషన్ కనుక్కోవాలి. సరే ఎలా సార్? ఫస్ట్ నాన్న డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, వెలాసిటీ కావాలి, డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, వెలాసిటీ కావాలంటే డిఫరెన్షియేట్ చేయాలి. సో v is equals to dx by dt. సో జస్ట్ డిస్ప్లేస్మెంట్ ని డిఫరెన్షియేట్ చేయనా, దెన్ వాట్ టు గెట్? సో డిఫరెన్షియేట్ చేస్తే సో v is equals to dx by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వెలాసిటీ. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే నాన్న సో d by dt ఆఫ్ సో x అంటే నాన్న at ప్లస్ bt స్క్వేర్ మైనస్ ct క్యూబ్. రైట్? ఓకే సార్. బట్ ఏబిసి ఆర్ కాన్స్టెంట్స్. సో ఓన్లీ కాన్స్టెంట్ ఉంటే డిఫరెన్షియేషన్ 0, కాన్స్టెంట్ వేరియబుల్ ఉంటే టేక్ కాన్స్టెంట్ అవుట్ సైడ్. సరేమ్మా, ఇప్పుడు ప్లాన్ చేయనన్నా. సో అప్పుడు v is equals to ఏమవుతుంది సార్ అంటే a is కాన్స్టెంట్ అన్న. రైట్? సో పక్కన t అనేది వేరియబుల్ ఉంది. సో కాన్స్టెంట్ వేరియబుల్ ఉంటే కాన్స్టెంట్ అవుట్ సైడ్. సో కాబట్టి a బయట పెట్టేస్తాం నాన్న, dt by dt 1. సో కాబట్టి a ప్లస్ నెక్స్ట్ b కాన్స్టెంట్ అన్న బయట పెట్టేస్తాం, ఎస్ఆర్ టీ స్క్వేర్ పవర్ ఫార్ములా. డిఫరెన్షియేషన్లో పవర్ ఫార్ములా d by dx ఆఫ్ x పవర్ n is equals to n into x పవర్ n minus 1. సో n ప్లేస్లో ఇక్కడ 2 ఉంది నాన్న. సో కాబట్టి 2 into t పవర్ 2 minus 1 అంటే 2t అవుతుంది నాన్న. సో b into 2t ఎస్ఆర్ మైనస్ c కాన్స్టెంట్ అన్న t క్యూబ్. t క్యూబ్ అంటే సేమ్ పవర్ ఫార్ములా n into x పవర్ n minus 1. n ప్లేస్లో 3 ఉంది నాన్న, 3 into t పవర్ 3 minus 1. సో 3t స్క్వేర్ అవుతుంది నాన్న. సో జస్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నామ్మా, పవర్ ఫార్ములా ఐఎమ్ యూజింగ్. సో కాల్చిన ఇక్కడ కూడా పవర్ ఫార్ములా రాస్తా. సో పవర్ ఫార్ములా గుర్తుపెట్టుకో, d by dx ఆఫ్ x పవర్ n is equals to n into x పవర్ n minus 1. ఈ పవర్ ఫార్ములా వాడుతున్నానన్న. సో టీ స్క్వేర్ అయితే 2 into t పవర్ 2 minus 1, టీ క్యూబ్ అయితే 3 into t పవర్ 2 minus 1. గుర్తుపెట్టుకోమ్మా. రైట్? సరే, నౌ సాల్వ్ ఇట్, దెన్ వాట్ టు గెట్ హియర్? సో అప్పుడు ఏమవుతుంది చూడన్న, సో v is equals to a ప్లస్ 2bt మైనస్ 3ct స్క్వేర్. నౌ యాక్సిలరేషన్ 0 అయినప్పుడు కదమ్మా వెలాసిటీ కావాలన్నాడు. సో యాక్సిలరేషన్ జీ, వెలాసిటీ ఇచ్చాడు సార్ ఈక్వేషన్ ఫామ్. సో నాకు యాక్సిలరేషన్ కావాలి సార్, చూడమ్మా వెలాసిటీ గివెన్, యాక్సిలరేషన్ కావాలి. సో గో ఫర్ డిఫరెన్షియేషన్. సో వెలాసిటీని డిఫరెన్షియేట్ చేయి, a is equals to dv by dt నన్న, సింపుల్. సో జస్ట్ యాక్సిలరేషన్ డిఫరెన్షియేట్ చేయి. ఓకే సార్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే d by dt ఆఫ్ రైట్ సార్ a ప్లస్ 2bt మైనస్ 3ct స్క్వేర్. with respect to time you want to differentiate SR. A, B, C are constants. Only constant చూడమ్మా, d by dt of A only constant కాబట్టి 0. Okay sir. Plus 2b constant నాన్న, yes sir. 2b constant dt by dt 1 minus 3c constant. Right? Next t square. T square అంటే పవర్ ఫార్ములా n into x power n minus 1, 2 into t power 2 minus 1, that is 2t. Right? Now acceleration is equals to what? So 2b minus 6ct, but
ఒక్కసారి గివెన్ ప్రాబ్లం చూడన్న యాక్సిలరేషన్ 0 అయినప్పుడు వెలాసిటీ ఎంత అన్నాడు. సో మేక్ యాక్సిలరేషన్ 0. సో ఇక్కడ యాక్సిలరేషన్ 2b మైనస్ 6ct వచ్చింది నాన్న. ఇప్పుడు యాక్సిలరేషన్ 0 చేయనన్న. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు 2b minus 6ct, right? Yes sir. Now what happened? Which is equals to nana minus 6ct paka తీసుకుంటే plus 6ct. So 6ct is equals to 2b, right? Okay sir. Now so t is equals to what? So t is equals to, okay, so t is equals to 2b by 6c, right? So 2b by 6c nana. Then what to get here? So 2b by 6c చేస్తే అప్పుడు ఏమవుతుంది 2 1s 2 3s. So t is equals to b by 3c, right? ఓకే సార్. నౌ సో ఇప్పుడు టైం వాల్యూ వచ్చేసింది అన్న. ఇప్పుడు యాక్సిలరేషన్ 0 అయితే వెలాసిటీ ఎంత అని అడిగాడు కదా. సో నేను యాక్సిలరేషన్ 0 చేస్తే ఐ గాట్ టైమ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఈ టైంని వెలాసిటీలో సబ్స్టిట్యూట్ చేయి, ఎందుకంటే ఐ వాంట్ వెలాసిటీ ఈక్వేషన్. ఓకే రైట్. సో కాబట్టి వెలాసిటీ కావాలి. వెలాసిటీ ఈక్వేషన్ యూ ఆల్రెడీ నో దట్. సో v is equals to what? So v is equals to a plus 2bt, yes sir, minus 3ct square. This is velocity equation. I want velocity, no? Yes sir. Acceleration 0 అయితే టైం బయటకు వచ్చేసిందన్న. ఈ టైంని వెలాసిటీలోకి వేసేసానన్న. యూ గెట్ వెలాసిటీ ఈక్వేషన్. ఓకే సార్. టైం వాల్యూ నో దట్. యాక్సిలరేషన్ 0 అయిన తర్వాత టైం వచ్చింది. ఈ నాకు వెలాసిటీ కావాలన్నాడు. సో కాబట్టి టైం వాల్యూని ఈ వెలాసిటీ ఈక్వేషన్లో వేసేసి అప్పుడు ఏమవుతుంది చూడన్న. v is equals to a plus 2b into t నాన్న. సో t అంటే ఏముందన్న b by 3c. సో b by 3c మైనస్ 3c into t స్క్వేర్. t ఉంది, t స్క్వేర్ నాన్న. b స్క్వేర్ by 9c స్క్వేర్, b స్క్వేర్ by 9c స్క్వేర్, రైట్? నౌ ఇప్పుడు వెలాసిటీ ఏమొస్తుంది చూడు. సో v is equals to a plus, రైట్? సో 2b స్క్వేర్ by 3c, ఓకే, మైనస్ నన్న 3 1s 3 3s. సో స్క్వేర్ c గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు ఏమవుతుంది b స్క్వేర్ బై 3c, రైట్? నో నన్న ఈ 2 టర్మ్స్లో b స్క్వేర్ బై 3c కామన్ తీసారనుకోండి 2 మైనస్ 1 1. సో కాబట్టి v is equals to a plus b స్క్వేర్ బై 3c. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. యూ గెట్ మా. సో ఏ అలాగే రాస్తాం. ఈ రెండిట్లో b స్క్వేర్ బై 3c కామన్ తీస్తే 2 మైనస్ 1 1 కాబట్టి b స్క్వేర్ బై 3c నాన్న. సో ఎప్పుడైతే యాక్సిలరేషన్ 0 అయిందో టైం వి గాట్, ఆ టైంని నేను వెలాసిటీ ఈక్వేషన్లో వేస్తే వి గెట్ వెలాసిటీ a ప్లస్ b స్క్వేర్ బై 3c నాన్న. సో a ప్లస్ b స్క్వేర్ బై 3c ఎక్కడ ఉంది చూడమ్మా? ఆప్షన్ 4. సో a ప్లస్ b స్క్వేర్ బై 3c ఆప్షన్ 4. సో ఫస్ట్ బిట్ ఆప్షన్ 4 మా. సో టేక్ స్క్రీన్ షాట్. సో టేక్ స్క్రీన్ షాట్ మా. Next, so second question anna, variables of motion concept lo second question which is given in 2019. So second question anna. So second problem 2019 lo ichchadu em ichchadu chundana 2019 lo, right? The position vector of a particle changes with time according to relation. నన్న పొజిషన్ వెక్టార్ చేంజ్ అవుతుందంటే విత్ రెస్పెక్ట్ టు టైం. ఈక్వేషన్ ఇచ్చాడంటే మీ బ్రెయిన్లో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ తిరుగుతూ ఉండాలి, రైట్? నేను ఇచ్చిండే రూల్ గుర్తుపెట్టుకో. ఓకే, సో ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఎ పార్టికల్ చేంజెస్ విత్ టైం అకార్డింగ్ టు రిలేషన్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు చూడన్న 15t స్క్వేర్ ఐ క్యాప్. ఓకే, సో 15t స్క్వేర్ ఐ క్యాప్ ప్లస్ 4 మైనస్ 20t స్క్వేర్ జే క్యాప్. 4 minus 20t square j cap, right sir? What is the magnitude of acceleration at t is equals to 1? I don't want any a bar here, I want a. Magnitude of acceleration at t is equals to 1 second అన్నాను. సో యాక్సిలరేషన్ కనుక్కోవాలి. ఓకే సార్, ఏ టైం దగ్గర? t is equals to 1 second దగ్గర అమ్మా, రైట్ సార్? సో t is equals to 1 second దగ్గర magnitude of acceleration కావాలి. ఇక్కడ ఇచ్చిన పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, బట్ ఐ వాంట్ యాక్సిలరేషన్. సో డిస్ప్లేస్మెంట్ని ఏం రాయాలా? వెలాసిటీలోకి తీసుకోవాలా. మళ్ళీ వెలాసిటీ నుండి యాక్సిలరేషన్లోకి రావాలి. డైరెక్ట్ యాక్సిలరేషన్ రాదు బాబు. సో డిస్ప్లేస్మెంట్ని వెలాసిటీలోకి తీసుకొని రావాలమ్మా. డిఫరెన్షియేటెడ్ వెలాసిటీ వస్తుంది. వెలాసిటీని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్. సో బట్ వెక్టార్ ఫామ్ ఫస్ట్ ప్లాన్ చేయండి,
తర్వాత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సిలరేషన్ బయట తీయాలి. సో ఫస్ట్ వెక్టార్ ఫామ్లోనే డిఫరెన్షియేట్ చేయండి అన్న. సరే ఎలా వస్తుంది చూడన్న. సో v bar is equals to dr bar by dt. టైమ్ ఇస్ ఎ స్కేలార్ కాబట్టి dtని రాయాలి. సో వెలాసిటీ v bar is equals to dr bar by dt, right? Okay sir. Now what happened? So dr by dt is equals to, so d by dt of, okay, so దీన్ని డిఫరెన్షియేట్ చేయాలన్నా. సో d by dt of 15t square I cap plus 4 minus 20t square j cap, right? సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో దీని డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాం చూడన్నా. అప్పుడు v బార్ ఏమవుతుంది. సో v బార్ ఇస్ ఈక్వల్స్ టు 15 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం. ఎస్ సార్. డిఫరెన్షియేషన్ ఆఫ్ t స్క్వేర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1 2 ఇంటూ t పవర్ 2 మైనస్ 1 2t. ఐ క్యాప్ అలాగే రాస్తాను, డోంట్ డిస్టర్బ్ దట్ వన్. ప్లస్ ఓకే నో నాన్న. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ 4, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ 4 ఏమవుతుంది. ఓన్లీ కాన్స్టెంట్ 0, రైట్ సార్. మైనస్, okay, so plus into minus, minus only. So differentiation of 20t square, so 20 beta beta is a constant, t square ante 2t j cap, right? Okay sir. This velocity nana. So appudu velocity emotundi chunnana, v bar is equals to, right? So v bar is equals to emotundi chunnana 30t I cap, yes sir. So minus 40t j cap. ఇది నీకు వెలాసిటీ వచ్చేసింది నాన్న, రైట్? బట్ నాకు వెలాసిటీ కాదు కనుక్కోమండేది, యాక్సిలరేషన్ మ్యాగ్నిట్యూడ్. సో వెక్టార్ ఫామ్ అనేది అలాగే వెక్టార్ ఫామ్లో డిఫరెన్షియేట్ చేశాను. ఇప్పుడు ఆ వెలాసిటీని మనకి డిఫరెన్షియేట్ చేయనన్నా. సో దెన్ వాట్ టు గెట్ యాక్సిలరేషన్. వెక్టార్ ఫామ్ కాబట్టి ఏ బార్, యాక్సిలరేషన్ ఈజ్ ఆల్సో వెక్టార్, dv బార్ బై dt. ఎస్ సార్. దెన్ వాట్ టు గెట్, సో d బై dt ఆఫ్, సో v బార్ అంటే ఏమి ఇచ్చాడు చూడన్నా, 30t I క్యాప్ మైనస్ 40t j cap. Yes sir. Now so దీన్ని once again differentiate చేయనా. సో then what to get, సో దాన్ని differentiate చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడన్నా. సో then a is equals to, a bar is equals to, right, what to get nana 30 constant take outside. Yes sir. సో 30 బయట పెట్టేస్తే dt by dt 1 కట్టి 30 I cap వస్తుంది, మైనస్ 40 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్, అప్పుడు dt by dt 1. సో కాబట్టి j cap వస్తుందన్న. సో a bar is equals to 30 I cap minus 40 j cap. బట్ అడిగిండేది వెక్టార్ ఫామ్ కాదు నాన్న, మ్యాగ్నిట్యూడ్. నన్ను ఒక వెక్టార్ ఈక్వేషన్ ఇచ్చాము, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి వెక్టార్ చాప్టర్, అందుకే ఫస్ట్ వెక్టార్ స్టార్ట్ చేశాను నన్న పీవైక్యూలో. సో అవన్నీ నీకు క్లారిటీ వస్తాయి ఇక్కడ. సరే వెక్టార్ ఈక్వేషన్ ఇచ్చాడు, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమన్నాడు. వెరీ ఈజీ ఫర్ యూ, రూట్ ఆఫ్ rx స్క్వేర్ ry స్క్వేర్ rz స్క్వేర్. సో జస్ట్ దీని మ్యాగ్నిట్యూడ్స్ తీసుకొని స్క్వేర్ చేయి, రూట్ చేయి. అంటే a ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ కదమ్మా, సో బార్ రాయకూడదు. a ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ rx స్క్వేర్ ry స్క్వేర్ rz స్క్వేర్, కోఎఫిషియన్స్ 30 స్క్వేర్, రైట్, మైనస్ 40 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 40 స్క్వేర్ అవుతుంది నాన్న. సో 30 స్క్వేర్ 40 స్క్వేర్ నాన్న 50 స్క్వేర్ అంటే 50 వస్తుంది నాన్న ఆన్సర్. సో యాక్సిలరేషన్ ఎంత అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 50 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే నాన్న, సింపుల్. సో కాబట్టి ఇక్కడ యాక్సిలరేషన్ మ్యాగ్నిట్యూడ్ జస్ట్ వెక్టార్ ఫామ్, దాని మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం నాన్న. సో రూట్ ఆఫ్, సో 30 స్క్వేర్ మైనస్ 40 హోల్ స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ అవుతుంది. సో 30 స్క్వేర్ 900, 40 స్క్వేర్ 1600, 16 ప్లస్ 9 25, 2500. సో కాబట్టి 50 వస్తుంది నాన్న, సింపుల్. ఓకే, 50 అంటే ఆప్షన్ 4. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా. సో నెక్స్ట్ థర్డ్ బిట్ చూడనా. సో విచ్ ఈస్ గివెన్ ఇన్ 2019. ఎస్ సార్. సో 2019లో ఇచ్చాడమ్మా బిట్ చూడమ్మా. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ స్పీడ్, ఒక పార్టికల్ సర్టెన్ స్పీడ్లో వెళ్తా ఉందంట. సో ఎంత స్పీడ్లో వెళ్తా చూడన్నా, v ఈజ్ ఈక్వల్స్ టు b రూట్ x. సో ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ with speed, v is equals to b root x along positive x axis. సో మోషన్ స్ట్రైట్ లైన్ కదా, ఒక డైరెక్షన్లోనే వెళ్తా ఉంటుంది పార్టికల్ అంతా. సో పార్టికల్ ఒక స్పీడ్లో వెళ్తా ఉంది, v is equals to b root x. ఓకే, క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ అట్ ఎ టైమ్ t is equals to tau. అస్యూమ్ ద పార్టికల్ ఈజ్ అట్ ఆరిజిన్ అట్ t is equals to 0. ఓకే, పార్టికల్ ఆరిజిన్ దగ్గర t is equals to 0 దగ్గర ఉందనుకో, కానీ టైం t is equals to tau దగ్గర, సో t is equals to tau సెకండ్స్ దగ్గర వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద పార్టికల్. ఎస్ నన్ను ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, నువ్వు స్పీడ్ కనుక్కో ఏ టైం దగ్గర,
టౌ సెకండ్స్ దగ్గర. ఇనిషియల్లీ టైం ఈక్వల్స్ టు 0 దగ్గర ఈ స్పీడ్ మెయింటైన్ అవుతుంది. బట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టౌ దగ్గర ఈ పార్టికల్ యొక్క స్పీడ్ ఏమవుతుంది సార్? సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర b√x అనే స్పీడ్లో వెళ్తుంది పార్టికల్. టీ ఈజ్ ఈక్వల్స్ టు టౌ సెకండ్స్ దగ్గర ఆ పార్టికల్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో ఫస్ట్ స్పీడ్ ఇచ్చి మళ్ళీ స్పీడే కనుక్కోమంటున్నాడు. ఎలా సార్? ఇక టీ ఈజ్ ఈక్వల్స్ టు టౌ అన్నాడు, ఫస్ట్ దీన్ని టైంలోకి మార్చుకోవాలా, అంతే కదా? సో టీ ఈజ్ ఈక్వల్స్ టు టౌ రాయాలంటే ఫస్ట్ ఆ స్పీడ్ని టీలోకి చేంజ్ చేసుకోవాలా. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు టౌ నువ్వు ఈజీగా అప్లై చేస్తావు, అప్పుడు స్పీడ్ వస్తుంది. ఎట్లా చేస్తాం సార్? చూడన్నా. సో v ఈజ్ ఈక్వల్స్ టు b√x, దీన్ని టైంలోకి మార్చుకోవాలా. ఎట్లా మార్చుకోవాలా సార్? చూడన్నా, సింపుల్. v అంటే ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంటే నువ్వు డిఫరెన్షియేషన్ ఆర్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు, ఓకే. బట్ కానీ ఇక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు b√x ఉంది. ఏం చేయొచ్చు సార్ అంటే వెలాసిటీ అంటే dx/dt, కరెక్ట్ ఆర్ నాట్? సో వెలాసిటీ అంటే dx/dt, పొజిషన్ని డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే నీకు వెలాసిటీ వస్తుంది. కాబట్టి నాకు ఫస్ట్ దీన్ని టైంలోకి మార్చాలి అంటే వేరే ఆప్షన్ ఏం లేదన్న, జస్ట్ దీన్ని డిఫరెన్షియల్ ఫామ్లోకి రాయాలి. అంటే వెలాసిటీ ఎప్పుడు వస్తుంది సార్ అంటే dx/dt చేస్తే వెలాసిటీ వస్తుంది. అంటే డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ మీకు వస్తుంది. కాబట్టి వీని టైంలోకి మార్చాలి. సో కాబట్టి వీని టైంలోకి మార్చాలి కాబట్టి v బదులు dx/dt తీసుకుంటా. సో dx/dt differentiation of displacement gives velocity. So కాబట్టి dx/dt is equals to b√x, రైట్? నాన్న x టర్మ్స్ ఒక పక్క పెట్టేసుకుంటానన్న. సో √x ఈ పక్క పంపిస్తా, dt ఆ పక్క పంపిస్తా. జస్ట్ ఈ 2 టర్మ్స్ మాత్రం ఇంటర్చేంజ్ చేస్తున్నాను నాన్న, రైట్? √x ఈ పక్క పోతే డివైడ్ అవుతుంది, dt డివిజన్లో ఉంది, ఆ పక్క పోతే మల్టిప్లై అవుతుంది. సో జస్ట్ xలో పక్క పెట్టుకుంటానన్న, అంతే, రైట్? అప్పుడు ఏమవుతుంది చూడన్నా. సో dx/√x is equals to, okay, b into dt. సో జస్ట్ √x dt మాత్రమే ఇంటర్చేంజ్ చేస్తాను నాన్న. నౌ సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలమ్మా. ఎలా సాల్వ్ చేస్తాం సార్? నన్ను ఇక్కడ √x అంటే x⁴1/2 యూ కెన్ రైట్ ఇట్. ఎస్ సార్. నన్ను ఇక్కడ √x x⁴1/2 పైకి తీసుకెళ్తే x⁻−1/2, ఓకే. సో దీన్ని సాల్వ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడన్న. సో dx, ఓకే, లేదా ఇంకా సింపుల్గా √x పైకి పంపినన్న, x⁻1/2 పైకి వెళ్తే x⁻−1/2. సో x⁻−1/2 dx ఈజ్ ఈక్వల్స్ టు b dt. ఎస్ సార్. నౌ సో ఇప్పుడు dtని టీలోకి మార్చు. టీలోకి మారిస్తేనే కదా టౌ వేసుకొని నువ్వు హ్యాపీగా స్పీడ్ కనుక్కోవచ్చు, ఓకే సార్. నన్ను x⁻−1/2 dx ఈజ్ ఈక్వల్స్ టు b dt. సో దీన్ని సాల్వ్ చేయాలి అంటే నన్ను dx నెక్స్ట్లోకి మార్చాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇంటిగ్రల్ dx అంటే x, కాబట్టి నాకు dx ఉంది ఇక్కడ, xలోకి రావాలి, dt ఉంది tలోకి రావాలి, జస్ట్ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ √x ఉంది, x⁻1/2 పై పంపిస్తే x⁻−1/2 dx b dt. సో dx dtని x tలోకి మారాలి అంటే ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఇంటిగ్రేట్ చేయనన్నా, దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు ఇంటెగ్రల్ x⁻−1/2 dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ b dt, రైట్? నౌనా. సో ఇక్కడ పవర్ ఫార్ములా, ఇంటెగ్రల్లో పవర్ ఫార్ములా. సో ఇంటెగ్రల్ x⁻n dx అంటే x⁻n+1/n+1 గుర్తుపెట్టుకో. సో పవర్ ఫార్ములా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా. ఇంటెగ్రల్ x⁻n dx ఫార్ములా ఏంటి సార్ అంటే x⁻n+1/n+1 అన్న. సో ఇక్కడ xే ఉంది బట్ పవర్లో -1/2 ఉంది నాన్న, కాబట్టి జాగ్రత్తగా చేయి. సో x⁻n+1/n+1, x⁻−1/2 +1/-1/2 +1, ఓకే, ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ b dt. b కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం. అప్పుడు ఇంటెగ్రల్ dt, ఇంటెగ్రల్ dx అంటే x, ఇంటెగ్రల్ dt అంటే t. సో bt అవుతుంది నాన్న, సింపుల్, రైట్? ఎస్ సార్. నౌ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం నాన్న. సో ఎలా సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడన్న. సో x⁻−1/2 +1. సో x⁻−1/2 +1 అంటే 1లో నుండి -1/2 తీసేస్తే 1/2 వస్తుంది, రైట్? సో కాబట్టి x⁻1/2, ఎస్ సార్. సో x⁻1/2 బై, సో -1/2 +1 అన్న, సో 1/2, ఎస్ సార్, ఈజ్ ఈక్వల్స్ టు bt, రైట్? ఓకే సార్. ఈ 1/2 ఆపకపోతుంది నాన్న, రైట్? మల్టిప్లై, అప్పుడు ఏమవుతుంది? సో x⁻1/2 నాన్న, x⁻1/2, x⁻లో 1/2 ఉందంటే రూట్. సో √x ఈజ్ ఈక్వల్స్ టు 1/2 bt. చూడన్నా టీలోకి వచ్చేస్తా ఉంది, రైట్? ఓకే సార్. నౌ ఇప్పుడు నాన్న, సో రూట్ ఆపకపోతే స్క్వేర్. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు
ఓకే సో ఆ పక్క పోతే స్క్వేర్ అవుతుంది నాన్న సో దెన్ వాట్ టు గెట్ సో ఈ పక్క పోతే స్క్వేర్ అవుతుంది సో బి స్క్వేర్ టీ స్క్వేర్ బై 4 సో స్క్వేర్ అవుతుంది ఈ రూట్ ఈ పక్క పోతే స్క్వేర్ సార్ నాకు అది అర్థం కాలేదు సార్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కెన్ డూ సో అప్పుడు స్క్వేర్ రూట్ ఎలిమినేట్ అవుతుంది బి స్క్వేర్ టీ స్క్వేర్ బై 4 అవుతుంది ఇప్పుడు ఎక్స్ వచ్చింది టైం వాల్యూ ఉంది టైం ఈజ్ ఈక్వల్స్ టు టౌ కానీ ఏం కనుక్కోవాలా స్పీడ్ కనుక్కోవాలి సో కాబట్టి టీ వాల్యూ తీసుకొచ్చాం వి నుండి టీలోకి తీసుకొచ్చాం కానీ టీ ఈజ్ ఈక్వల్స్ టు టౌ అప్లై చేసి ఏం కనుక్కోమన్నాడు స్పీడ్ కనుక్కోమన్నాడు సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఉంది స్పీడ్ కనుక్కోవచ్చు కదా ఎలా సార్ డిఫరెన్షియేట్ ఇట్ సో ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయమ్మా వి ఈజ్ ఈక్వల్స్ టు డిఎక్స్ బై డిటి సింపుల్ నాన్న సో డి బై డిటి ఆఫ్ సో ఎక్స్ అంటే నాన్న బి స్క్వేర్ టీ స్క్వేర్ బై 4 రైట్ ఎస్ సార్ నౌ వాట్ టు గెట్ హియర్ సో అప్పుడు ఏం సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడన్నా సో దెన్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఓకే సో 1/4 బి స్క్వేర్ కాన్స్టెంట్ అన్న సో బి స్క్వేర్ కాన్స్టెంట్ బై 4 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం ఇంకా డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ పవర్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 2 ఇంటూ టీ పవర్ 2 మైనస్ 1 అంటే 2t అవుతుంది రైట్ సో దెన్ వాట్ టు గెట్ సో 2 1s 2 2s సో అప్పుడు వి ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ టీ బై 2 ఓకే నువ్వు స్పీడ్ కనుక్కోవాలి వెన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ టౌ సో స్పీడ్ సో టీ ఈజ్ ఈక్వల్స్ టు టౌ రెండు అప్లై చేయొచ్చునా సో టీ ప్లేస్లో టౌ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వాట్ టు గెట్ సో అప్పుడు వి ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ టౌ బై 2 నాన్న దట్ ఈజ్ యువర్ ఆన్సర్ సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు ఓకే కానీ స్పీడే కనుక్కోమంటున్నాడు సో ఇచ్చిండే వి ఈజ్ ఈక్వల్స్ టు బి రూట్ ఎక్స్ అటు టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 నాన్న బట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టౌ దగ్గర ఈ స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ బి రూట్ ఎక్స్ ఏమవుతుంది సార్ అని అడుగుతున్నాను నాన్న సో దానికోసం ఏం చేస్తున్నాం ఫస్ట్ ఈ వెలాసిటీని టైంలోకి మార్చుకోవాలి అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 నువ్వు వేయచ్చు కదా సో టైంలోకి ఎలా మారుతుంది సార్ సో వెలాసిటీ డిఫరెన్షియల్ ఫార్ములా అప్లై చేయాలి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా సో ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఆర్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి కదా సో కాబట్టి వి అంటే డిఎక్స్ బై డిటి సో సింపుల్ dx by dt చేస్తేనే v వస్తుంది నాన్న సో కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ టు dx by dt b రూట్ x ఏమందరికి అర్థమవుతుంది ఇంకో రకంగా రాయొచ్చు సార్ v రావడానికి యాక్సిలరేషన్ చేస్తాం యాక్సిలరేషన్ dv by dt చేస్తే ఏమొస్తుంది ఇక టైమే లేదు కదా నాన్న సో dv by dt చేస్తే ప్రయోజనం లేదు సో కాబట్టి ఇక్కడ dx by dt రాసుకుంటాను ఎందుకు సార్ అది కూడా అంటే ఇక్కడ x ఉంది సో కాబట్టి డిఫరెన్షియేషన్ ఈజీగా అయిపోతుంది సో అందుకే వీని dx by dt రాస్తాం నాన్న కొంతమంది విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేసి యాక్సిలరేషన్ ఎందుకు ఇక్కడ అడిగిండేది వెలాసిటీ స్పీడ్కే స్టాప్ అవుతున్నప్పుడు దెన్ వై గో ఫర్ యాక్సిలరేషన్ సో కాబట్టి ఆలోచించి ఇక్కడ అప్లికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న సో ఇక్కడ vxలోనే ఉంది సో నువ్వు దాన్ని దాటి యాక్సిలరేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు సో కాబట్టి v అంటే dx by dt b రూట్ x సో x లో పక్క పెట్టుకుంటానా సో ఈ x పవర్ 1/2 పైకి వెళ్తే x పవర్ -1/2 సో రూట్ వేస్తున్నాను సో యూ గెట్ యువర్ దిస్ వన్ నాన్న సో అప్పుడు x వాల్యూ వచ్చింది ఈ x వాల్యూ నాకు t వాల్యూ టౌ దగ్గర స్పీడ్ అడిగాడు సో x ఉంది స్పీడ్ కావాలి వన్స్ అగైన్ డిఫరెన్షియేట్ ఇట్ సో v is equals dx by dt you get this one so b square tau by 2 that is your answer so b square tau by 2 ఎక్కడ వస్తుంది చూడన్నా so b square tau by 2 that is option 2 ma so third one option 2 so take screenshot next amma fourth one which is given in 2020 nana ee problem already nenu youtube channel lo mana youtube channel lone undi nana so dini ee problem solution 2022 motion in a straight line లో ఇదే ప్రాబ్లం ఇండివిజువల్ ప్రాబ్లం నేను క్లియర్ కట్ సొల్యూషన్ క్రిస్టల్ క్లియర్ సొల్యూషన్ ఇచ్చాను నాన్న సో ఆ వీడియో సెర్చ్ చేయండి ఈ ఫోర్త్ ప్రాబ్లం వీడియో సొల్యూషన్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నాన్న ఆ లింక్ సో ఫోర్త్ ప్రాబ్లం సొల్యూషన్ సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేయండి చాలు సో ఈ ప్రాబ్లం సొల్యూషన్ మీకు వచ్చేస్తుంది నాన్న రైట్ ఓకే సార్ సో ఈ సొల్యూషన్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఇండివిజువల్ ప్రాబ్లం కింద నేను చేశాను నాన్న సో రెఫర్ దట్ వన్ బట్ ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నౌ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడన్నా 2021లో ఇచ్చాడు నాన్న సో ఫిఫ్త్ ప్రాబ్లం విచ్ ఈస్ గివెన్ 2021 ఏమి ఇచ్చాడు చూడమ్మా ద వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్ ఈస్ గివెన్ బై వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్ v ఇచ్చాడమ్మా ఎంత ఇచ్చాడు చూడమ్మా v ఈజ్ ఈక్వల్స్ టు v0 ప్లస్ gt ప్లస్ ft స్క్వేర్ so v is equals to v0 plus gt plus ft square its position at x is equals to 0 at t is equals to 0 nana ee velocity of the particle intundi nana v0 plus gt plus ft square kani position of the particle at x is equals to 0 is
t is equals to 0 అన్నాడు. సో పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ x is equals to 0, t is equals to 0. దెన్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అంటే x వాల్యూ కనుక్కో. ఓకే, వేర్ ద టైమ్ ఈజ్ 1 సెకండ్ అన్నాడు. t is equals to 1 సెకండ్. నన్న జాగ్రత్తగా చూడు. సో పార్టికల్ ఒక వెలాసిటీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? v0 ప్లస్ gt ప్లస్ ft స్క్వేర్ పార్టికల్ ఒక వెలాసిటీ ఇచ్చాడు. కానీ పార్టికల్ ఒక డిస్ప్లేస్మెంట్ టైం వాల్యూ t is equals to 0 దగ్గర x ఉంది నాన్న. t is equals to 1 సెకండ్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఎంత అని అడుగుతున్నాను నాన్న. సరే సార్ మళ్ళీ ఎలా సాల్వ్ చేస్తాం సార్? చూడు నాన్న, ఇక్కడ ఇచ్చిన వెలాసిటీ కనుక్కోమండేది డిస్ప్లేస్మెంట్. ఎట్లా సార్? సింపుల్ నాన్న, వెలాసిటీని డిస్ప్లేస్మెంట్లోకి రా. ఎట్లా మారుస్తాం సార్? ఈక్వేషన్ ఉంటే డిఫరెన్సియేషన్ ఆర్ ఇంటిగ్రేషన్ గుర్తుపెట్టుకో. ఓకే సార్, కానీ ఇక్కడ ఇచ్చిన వెలాసిటీ సార్ నాకు కావాల్సిన డిస్ప్లేస్మెంట్. ఏం చేస్తాం? వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కి లింక్ ఆలోచన చేయి. v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt. dx బై dt చేస్తేనే కదా v వచ్చేది. సో నాకు xలోకి మారాలి కాబట్టి v బదులు ఏం రాస్తాను? dx బై dt. సో dx by dt is equals to v అంటే rate of change of displacement కాబట్టి dx by dt is equals to v0 plus gt plus ft square, right? Okay sir. Now so dt अब పంపించేసామ్మా. అప్పుడు ఏమవుతుంది? సో dt అప్పకు పంపిస్తే అప్పుడు dx is equals to ప్రతి టర్మ్కి dt తో మల్టిప్లై చేస్తాను నాన్న. v0 dt plus gt dt plus ft square dt, right sir? Now dx ni x లోకి మార్చు because you want x, right? at t is equals to 1. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ v ని x లోకి మారుస్తున్నాం. జస్ట్ డిఫరెన్షియల్ ఫార్ములా dx by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ గివ్స్ వెలాసిటీ. సో dx by dt రాస్తున్నాం. dt అప్పకు పంపించేస్తున్నాం. ప్రతి టర్మ్ మల్టిప్లై చేస్తున్నాం. నో ఇప్పుడు dx ని x లోకి మార్చు. యు ఆల్రెడీ నో దట్. సో dx ని x లోకి మార్చాలంటే ఇంటిగ్రేట్. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమవుతుందన్న? సో ఇంటెగ్రల్ dx is equals to ఇంటెగ్రల్ v0 dt. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ ఐఎమ్ అప్లయింగ్ నాన్న. ప్లస్ ఇంటెగ్రల్ gt dt, ఓకే, ప్లస్ ఇంటెగ్రల్ ft స్క్వేర్ dt, రైట్? నౌ లిమిట్స్. సో ఇంటిగ్రేషన్ కాబట్టి లిమిట్స్ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు చూడమ్మా? x 0 to x you want to calculate టైం 0 to 1 dt అంటే టైం వేరింగ్ ఎక్కడి నుండి ఎక్కడికి 0 to 1. x అంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వేరింగ్ ఎక్కడి నుండి ఎక్కడికి 0 to అన్నోన్ దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ కాబట్టి x. సో కాబట్టి ఇక్కడ dx అంటే వేరియబుల్ నాన్న. సో x మారుతా ఉంది. ఎక్కడి నుండి ఎక్కడికి మారుతాను సార్? సో 0 నుండి నువ్వు x కనుక్కో. నెక్స్ట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ వరకు ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత? సో x ఈజ్ ఈక్వల్స్ టు 0, t ఈజ్ ఈక్వల్స్ టు 0. x ఈజ్ ఈక్వల్స్ టు వాట్? t ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్. సో కాబట్టి అక్కడ లిమిట్స్ అనేవి క్లారిటీగా ఇచ్చేసాడు నాన్న. సో 0 టు x dx కాబట్టి 0 టు x. సో dt టైం చేంజ్ నాన్న 0 టు 1. సో కాబట్టి ఇక్కడ 0 టు 1, ఇక్కడ 0 టు 1, ఇక్కడ 0 టు 1, రైట్? సో ఎప్పుడైనా సరే లిమిట్స్ రాయాలి అంటే ఏది వేరియబుల్ ఉందో చూడండి, అవే అక్కడ రాస్తాం. అంటే డిఫరెన్షియల్ వేరియబుల్ ఏదైతే స్మాల్ ఎలిమెంట్ ఉంటుందో ఇంటిగ్రేషన్లో ఆ స్మాల్ ఎలిమెంట్కి లిమిట్స్ రాయాలి. దీనిలో స్మాల్ ఎలిమెంట్ dx, దీనిలో స్మాల్ ఎలిమెంట్ dt, వాటికే లిమిట్స్ రాయాలి. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. సో ఫార్ములా మీకు తెలుసు, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సరే ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఇంటెగ్రల్ dx అంటే x. సో బట్ విత్ ఇన్ ద లిమిట్స్ 0 టు x SR is equals to v0 కాన్స్టెంట్. ఓకే సార్. ఇంటెగ్రల్ dt t అవుతుంది నాన్న. ఇంటెగ్రల్ dx అంటే x, ఇంటెగ్రల్ dt అంటే t. సో లిమిట్స్ 0 టు 1 ప్లస్ g ఇంటూ, రైట్ సార్, g కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్. ఇంటెగ్రల్ t dt అంటే t పవర్ 1 ఉన్నట్లే కదా నాన్న, రైట్? సో కాబట్టి ఇక్కడ ఇంటెగ్రల్ g బయట పెట్టేస్తాం కాన్స్టెంట్. ఇంటెగ్రల్ t dt అంటే x పవర్ 1 dx అని అర్థం. ఇంటెగ్రల్ పవర్ ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో కాబట్టి అప్పుడు g ఇంటూ, రైట్, t స్క్వేర్ బై 2. సో n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో t స్క్వేర్ బై 2 లిమిట్స్ ఆల్రెడీ దేర్ 0 టు 1 ప్లస్ f ఇంటూ, రైట్, ఇంటెగ్రల్ t స్క్వేర్ dt. ఇంటెగ్రల్ t స్క్వేర్ dt పవర్ ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1, t పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. సో t పవర్ 3 by 3 within the limits 0 to 1, right? Now solve it ma. So అప్పుడు ఏమవుతుంది చూడమ్మా? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, x ప్లస్లో x వస్తుందన్న. సో x మైనస్ 0 x ఈజ్ ఈక్వల్స్ టు v0 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ t ప్లస్లో 1 మైనస్ 0 ప్లస్ నాన్న g బై 2 కాన్స్టెంట్ SR, g బై 2 కాన్స్టెంట్. నౌ సో t స్క్వేర్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, మైనస్ 0
ప్లస్ f/3 ఇంటూ కాన్స్టెంట్స్ బయట పెట్టేస్తాం నాన్న రైట్. ఇంకా ఓన్లీ t క్యూబ్ ఉంటుంది, దీనికి లిమిట్స్ అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో వేరియబుల్స్లో మాత్రమే లిమిట్స్ అప్లై చేయాలి. t ప్లేస్లో 1, సో 1 క్యూబ్ అంటే 1 మైనస్ 0 క్యూబ్ అంటే 0 రైట్. సో ఇంక ఇక్కడ కూడా x మైనస్ 0 x. సో కాబట్టి అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు చూడన్న డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తాను చూడు. సో x ఈజ్ ఈక్వల్స్ టు v0 ప్లస్ g/2 ప్లస్ f/3. So Vx is equals to at t is equals to 1 second. So what to get? X is equals to V0 plus g/2 plus f/3 nana. So V0 plus g/2 plus f/3. Option 2. That is your answer. So take screenshot. Next. సిక్స్త్ ప్రాబ్లం చూడన్నా. సో సిక్స్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడన్నా. నాన్న ఈ మోడల్స్ ఎన్ఎఫ్ ఫర్ యూ నాన్న. ఈ పీవైక్యూ సిరీస్ ఏదైతే నేను చేస్తున్నానో ప్రతి ప్రాబ్లం 13 years నేను కవర్ చేస్తున్నాను రైట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నేను చేసుకుంటూ వెళ్తున్నాను నాన్న. సో జస్ట్ దీంట్లో ఉండే ఫార్ములాస్ మోడల్స్ బాగా రివిజన్ చేయండి చాలు నాన్న. సో మీకు ఈజీగా ది బెస్ట్ పర్సంటైల్ యూ అచీవ్ నాన్న. సరే చూడమ్మా. సో ఏమి ఇచ్చారు చూడమ్మా 2021 ప్రాబ్లం. సో సిక్స్త్ ప్రాబ్లం 2021లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడన్నా. ద రిలేషన్ బిట్వీన్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఫర్ ఎ మూవింగ్ బాడీ ఈస్ గివెన్ బై నాన్న. టైంకి డిస్టెన్స్కి ఒక రిలేషన్ ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడు నాన్న t ఈజ్ ఈక్వల్స్ టు వాట్. సో t ఈజ్ ఈక్వల్స్ టు mx² ప్లస్ nx. సో టైంకి డిస్టెన్స్కి ఒక రిలేషన్ ఇచ్చాడంట నాన్న. సో t ఈజ్ ఈక్వల్స్ టు mx² ప్లస్ nx వేర్ m and n ఆర్ కాన్స్టెంట్స్. ద రిలేషన్ ఆఫ్ ద మోషన్ వెన్ v స్టాండ్స్ ఫర్ velocity is dash అన్నాడు నాన్న. ద రిటార్డేషన్ ఆఫ్ ద మోషన్ ఈస్ డాష్ అన్నాడు. రిటార్డేషన్ అంటే నెగిటివ్ యాక్సిలరేషన్ రైట్. సో నెగిటివ్ యాక్సిలరేషన్ ఎంత అని అడుగుతున్నాడమ్మా. ఓకే మైనస్ ఏ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. రిటార్డేషన్ అంటే నెగిటివ్ యాక్సిలరేషన్ దట్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. ఓకే సార్. నాన్న టైం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇచ్చాడు. ఓకే సార్. సో నెగిటివ్ యాక్సిలరేషన్ కావాలన్నాడు, రిటార్డేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సరే సార్ ఎలా వస్తుంది నాన్న జాగ్రత్తగా చూడమ్మా. ఎలా సాల్వ్ చేస్తాము నాన్న. ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఎట్లా సార్ నాన్న. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయి. ఎందుకు సార్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలా. టీని మనం డైరెక్ట్గా టీతో డిఫరెన్షియేట్ చేయలేం రైట్. టీతో డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ ఎక్స్ ఉంది, ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయి. ఎట్లా సార్ చూడన్నా. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. జాగ్రత్తగా చూడన్నా, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇది. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు స్టూడెంట్స్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చెయ్యి. జాగ్రత్తగా చూడు. డిఫరెన్షియేషన్ నేను చేయమన్నాను అంటే జాగ్రత్త చూడమ్మా. ఇక్కడ టీతోను డిఫరెన్షియేట్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఒక్కటే సాల్వ్ అవుతుంది. బట్ టైంకి డిస్టెన్స్కి రిలేషన్ ఇచ్చాడు mx² ప్లస్ nx. రైట్ సైడ్ వేరియబుల్స్ చూడు ఎక్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే రైట్ సైడ్ ఈజీగా సాల్వ్ అవుతుంది రైట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఈక్వేషన్ ఉందా డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్. కానీ ఆ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ నువ్వు ఎలా అప్లై చేస్తున్నావు అనేది ఆన్సర్ నాన్న. అదే నీ అప్లికేషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం. రైట్ సైడ్ ఎక్స్ ఉంది. సో రైట్ సైడ్ ఎక్స్ ఉంది కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు నీకు ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకే సార్ ఎలా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే dt/dx విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయి is equals to d/dx of okay mx² plus nx. So both sides with respect to x I am differentiating nana. So dt/dx d/dx of this term right now solve చేయి. సో dt/dx అలాగే రాస్తా, దాన్ని ఏని డిస్టర్బ్ చేయండి నాన్న. సో dt/dx is equals to right దీన్ని ఏం రాయొచ్చు నాన్న. సో డిఫరెన్షియేషన్ m and n are constants given, m బయట పెట్టేస్తాం రైట్. x² డిఫరెన్షియేషన్ ఆఫ్ x² అంటే n into x power n minus 1 2 into x power 2 minus 1 that is 2x plus n into dx/dt 1. సో dx/dx 1 అవుతుంది. సో n కాన్స్టెంట్ బయట పెడతాం, dx/dx 1. నౌ నన్ను ఈ dt/dxని ఏం రాయొచ్చు సార్. నన్ను ఈ dt/dxని ఇలా రాయొచ్చా 1/dx/dt. పెద్ద చేంజ్ ఏమి ఉండదు కదా రైట్. ఏమందరికి అర్థమవుతుందా. సో జస్ట్ RHSలో ఎక్స్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఐఎమ్ డిఫరెన్షియేటింగ్. సో dt/dx దీని డిఫరెన్షియేషన్ విత్ ఎక్స్ యూ గెట్ m into 2x plus n. ఈ dt/dx నేను ఏం రాస్తానంటే 1/dx/dt రాస్తాను. కాల్చిన చూడు dt రెసిప్రోకల్ అవుతే అబౌవ్ స్టెప్ ఓన్లీ యూ గాట్ రైట్. సో కాబట్టి జస్ట్ రెసిప్రోకల్ చేస్తే ఆ dt పైకి వెళ్ళిపోతే అప్పుడు dt/dx వస్తుంది కాబట్టి నీ పెద్ద చేంజ్ ఏమి ఉండదు రైట్. సో జస్ట్ ఐఎమ్ డూయింగ్ రెసిప్రోకల్ మెథడ్. సో 1/dx/dt 2mx plus n
రైట్ సార్. నౌ నన్ను dx by dt వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వెలాసిటీ. అందుకే RHSలో ఉండే టర్మ్స్లో వేరియబుల్ ఏదైతే ఉందో విత్ రెస్పెక్ట్ టు దట్ వేరియబుల్ ఐఎమ్ డూయింగ్ డిఫరెన్షియేషన్. నీకు ఆన్సర్ చూడు కొద్దిగా ఈజీగా వచ్చేస్తా ఉంది, కట్టి గుర్తుపెట్టుకో ఎలా సాల్వ్ చేస్తున్నాము. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, సో dt by dx ఏం రాస్తాను 1/dt by dx, అప్పుడు నథింగ్ వచ్చిన 1/dx by dt. dt పైకి వెళ్తే యూ గెట్ ద టర్మ్ ఓన్లీ. సో జస్ట్ రెసిప్రోకల్ ఐఎమ్ డూయింగ్. ఓకే, సో dt by dx ఎలా రాస్తానంటే 1/dx by dt. సో dt పైకి వెళ్తే చాలు నాన్న, పైన ఈక్వేషన్ వస్తుంది, నో చేంజ్. రైట్, dx by dt అంటే v రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ నువ్వు డిఫరెన్షియేట్ చేస్తే యూ గెట్ వెలాసిటీ. కాబట్టి dx by dt ని v అనుకోవచ్చు. సో 1/v is equals to 2mx plus n. Now v is equals to what? సో అప్పుడు v is equals to ఏమవుతుందన్న 1/2mx plus n, అంతేనా? సో v is equals to 1/2mx plus n. నన్న టైము విత్ రెస్పెక్ట్ టు ఎక్స్కి ఒక రిలేషన్ ఇచ్చినప్పుడు యాక్సిలరేషన్ అనుకోమన్నాడు. రైట్, యాక్సిలరేషన్ కావాలంటే ఫస్ట్ వెలాసిటీ కావాలి. సో ఎట్లా వస్తుంది సార్ ఆ వెలాసిటీ అంటే జస్ట్ RHS వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిఫరెన్షియేట్ చేశాను నాన్న. సో దీని రెసిప్రోకల్ ప్యాటర్న్ రాసుకున్నాను 1/dx by dt అంటే dt by dx. రైట్, dx by dt అంటే v 1/v. సో v by t తీస్తాను 1/2mx plus n. నౌ ఇప్పుడు v యాక్సిలరేషన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చా? సో కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఉంది, యాక్సిలరేషన్ కావాలి. రైట్, సో డిఫరెన్షియేట్ చేయి, యూ గెట్ యువర్ థింగ్. ఓకే సార్, ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం సార్? దాని యాక్సిలరేషన్ కావాలంటే ఫార్ములా a is equals to dv by dt. సింపుల్ నాన్న. ఓకే సార్, సో దాన్ని సాల్వ్ చేయమ్మా. సో ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. సో దీన్ని సాల్వ్ చేస్తే సో ఏ యాక్సిలరేషన్, ఇక్కడ వెలాసిటీ ఉంది. రైట్, సో దీన్ని సాల్వ్ చేయాలా? ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. మైనస్ మళ్ళీ చేద్దాం, ఫస్ట్ ఏ చేయండి. సో ఏ చేస్తే ఏమవుతుంది చూడన్నా, a is equals to dv by dt. రైట్, సో a is equals to dv by dt. నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్? సో దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చునన్నా? దాన్ని ఇక్కడ v is equals to 2mx plus n whole power -1 రాయొచ్చా? సో 2mx plus n whole power -1. సో ఈ డినామినేటర్ని పైకి పంపిస్తానా, అప్పుడు 2mx plus n whole power -1. రైట్, నో డిఫరెన్షియేట్ చేయి. సో a is equals to d by dt of SR v. v అంటే ఏముంచున్నానా 2mx plus n whole power -1 SR. నౌ సో యాక్సిలరేషన్ is equals to what? నాన్న దీన్ని డిఫరెన్షియేట్ చేయి. వెంటనే ఫార్ములా అప్లై చేసేస్తారు చాలామంది. తప్పు నాన్న, ఇక్కడ వేరియబుల్ ఏముంది ఎక్స్, ఇక్కడ వేరియబుల్ ఏముంది టీ. యూ కెనాట్ డైరెక్ట్లీ డిఫరెన్షియేట్ ఇట్. మళ్ళీ ఏం చేయాలి సార్? సో ఫంక్షన్ ఇన్ ఫంక్షన్ ఉన్నప్పుడు చూడన్న, అక్కడ డిఫరెన్షియబుల్ కానప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది అనుకో, డైరెక్ట్ డిఫరెన్షియేట్ మీరు చేసేవాళ్ళు నాన్న. కానీ ఇక్కడ అలా కాదు నాన్న. సో ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో మళ్ళీ ఎలా సాల్వ్ చేయాలి సార్? నాన్న చైన్ రూల్ అప్లై చేయండి. చాలా మటుకు ఈ డిఫరెన్షియేషన్లో ఈ మోషన్లెస్ స్ట్రైట్ లైన్లో చైన్ రూల్ అప్లై చేస్తారు. చైన్ రూల్ అప్లై చేయాలి అంటే చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఆ వేరియబుల్ నెక్స్ అనుకో, దాన్ని డిఫరెన్షియేట్ చేసి దీన్ని చాలా ఇబ్బంది పెట్టుకుంటారు. అవన్నీ వద్దు, సింపుల్ ప్యాటర్న్ చెప్తా. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఫార్ములా అప్లై కానప్పుడు అంటే ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, డైరెక్ట్లీ కెనాట్ అప్లై ఎనీ ఫార్ములా. గుర్తుపెట్టుకో, చైన్ రూల్ ఎప్పుడు వాడాలా అది కూడా చాలా మంది డౌట్ ఉంటుంది నాన్న. చైన్ రూల్ ఎప్పుడు వాడాలంటే డైరెక్ట్ ఫార్ములా అప్లై కానప్పుడు. ఇక్కడ నువ్వు పవర్ ఫార్ములా అప్లై చేయలేవు. ఎందుకు సార్? ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది అనుకోండి, d by dx of x power n, d by dt of t power n. అలా వేరియబుల్స్ ఏమి ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేయలేం, వేరియబుల్స్ ఆర్ డిఫరెంట్. మళ్ళీ అప్పుడు ఏం చేయాలా? యూస్ చైన్ రూల్. సో చైన్ రూల్ ఎలా యూస్ చేస్తారు? ఒకే ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకో, రాసుకో. షార్ట్ కట్ ఏంటి సార్? చైన్ రూల్ అంటే డైరెక్ట్ ఫార్ములా అప్లై కానప్పుడు అక్కడ dt, అక్కడ x, యూ కెనాట్ అప్లై డైరెక్ట్ ఫార్ములా. సో చైన్ రూల్ అప్లై. ఏం చేస్తాం సార్? ఫస్ట్ ఇచ్చిండే టోటల్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయి. రైట్, ఏమంటానా? ఇచ్చిండే టోటల్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయి. ఆ టర్ములో వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే డిఫరెన్షియేట్ చేయి. ఆ రెండు మల్టిప్లై చేయి. అదే చైన్ రూల్. ఇంకొకసారి షార్ట్ కట్ చూడు. టోటల్ టర్మునంతా డిఫరెన్షియేట్ చెయ్యి. ఓకే, ఆ టర్ములో ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని మాత్రమే డిఫరెన్షియేట్ చేయి. ఆ రెండు మల్టిప్లై చేయి. అదే చైన్ రూల్. సింపుల్. చూడు అక్కడ అప్లై చేయి. సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అప్లై కాలేదు కాబట్టి చైన్ రూల్ అప్లై చేయాలి. చైన్ రూల్ అప్లై చేయాలంటే ఫస్ట్ టోటల్ టర్మ్కి నార్మల్ ఫార్ములా అప్లై చేయి. నార్మల్ ఫార్ములా అంటే పవర్ -1 పవర్ ఫార్ములా, డిఫరెన్సియేషన్ పవర్ ఫార్ములా కాబట్టి n ఇంటూ x పవర్ n -1. సో n అంటే -1 ఇంటూ x పవర్ n -1. సో 2mx plus n
హోల్ పవర్ సో n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 n అంటే -1 జాగ్రత్తగా చూడు. సో టోటల్ టర్మ్కి డిఫరెన్షియేషన్ చేసిన రైట్, అర్థమవుతుందా? డైరెక్ట్ ఫార్ములా అప్లై కానప్పుడు టోటల్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయి. పవర్ ఫార్ములా అంటే పవర్ ఫార్ములా అప్లై చేసిన n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఇప్పుడు టర్ములో ఉండే వేరియబుల్ని మాత్రమే డిఫరెన్షియేట్ చేయి. వేరియబుల్ నాన్న n కాన్స్టెంట్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చాడు. ఇక్కడ 2m అనేది కాన్స్టెంటే, కానీ x అనే వేరియబుల్ ఉంది చూడు, ఈ వేరియబుల్ టర్మ్ని మాత్రమే డిఫరెన్షియేట్ చేయి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం కదా, దాన్ని మల్టిప్లై చేయన్న. సో d/dt ఆఫ్ 2mx. ఏమందరికి అర్థమవుతుంది ఎలా సాల్వ్ చేస్తున్నాను? సో ఫస్ట్ టోటల్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి. టోటల్ టర్మ్ డిఫరెన్షియేట్ చేయాలి. ఆ టోటల్ టర్మ్లో ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని మాత్రమే డిఫరెన్షియేట్ చేయి. ఆ రెండింటిని మల్టిప్లై చేయి. టోటల్ టర్మ్ డిఫరెన్షియేషన్, ఆ టర్మ్లో ఉండే వేరియబుల్ డిఫరెన్షియేషన్ రెండు మల్టిప్లై చేయి. చైన్ రూల్ ఇప్పుడు సాల్వ్ చేయి. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు రైట్, సో -1 ఇంటూ 2mx ప్లస్ n హోల్ పవర్ -2 ఎస్ఆర్ 2m కాన్స్టెంట్ పెట్టేస్తాం ఎస్ఆర్. సో dx/dt రైట్ సార్. నౌ వాట్ టు గెట్? సో a ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, సో -2m rearranging the terms -2m into na whole power -1/2. whole power lo minus undante 1 by, so that 1/2mx plus n whole square into dx/dt ante v nana -2m separate rasestana. whole power -2 దీని కింద తీసుకొస్తాను. సో ఈ టర్మ్ని కింద తీసుకొస్తాను. హోల్ పవర్లో మైనస్ ఉందంటే 1/a కదా, ఇన్వర్సే కదా. సో కాబట్టి 1/2mx ప్లస్ n హోల్ స్క్వేర్ dx/dt అంటే వెలాసిటీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. నౌ సాల్వ్ చేయాలన్నా. సో ఇప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ వాట్ టు గెట్ నాన్న? సో -2m ఇంటూ ఓకే నాన్న 1/2mx ప్లస్ n అంటే v నాన్న. ఇక్కడ ఏముంది 1/2mx ప్లస్ n హోల్ స్క్వేర్ కాబట్టి v స్క్వేర్ రాయొచ్చు నాన్న. సో 1/2mx ప్లస్ n అంటే v, ఇక్కడ 1/2mx ప్లస్ n హోల్ స్క్వేర్ దట్ v స్క్వేర్ ఇంటూ v. సింపుల్. సో అప్పుడు ఏమవుతుంది? సో a ఈజ్ ఈక్వల్స్ టు -2mv క్యూబ్. బట్ ఆస్క్డ్ వాట్? రిటార్డేషన్ -a. సో అప్పుడు -a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో 2mv క్యూబ్ దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో రిటార్డేషన్ టైం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్కి ఒక రిలేషన్ ఇచ్చి రిటార్డేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో రైట్ సైడ్ ఏ వేరియబుల్ ఉందో దాంతో డిఫరెన్షియేట్ చేసి వెలాసిటీ బట్టి తీసుకొచ్చా, దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నా. డైరెక్ట్ ఫార్ములా యూ కెనాట్ అప్లై, చైన్ రూల్. టోటల్ టర్మ్ డిఫరెన్షియేషన్, తర్వాత వేరియబుల్ని మాత్రమే డిఫరెన్షియేషన్ మల్టిప్లై చేస్తాను. యాక్సిలరేషన్ వచ్చింది 2mv క్యూబ్. చూడన్నా ఉందా లేదా చూడు, 2mv క్యూబ్, 2mv క్యూబ్. ఆప్షన్ 1 2mv క్యూబ్. సో టేక్ స్క్రీన్ షాట్. రైట్. నెక్స్ట్ 7th ప్రాబ్లమ్. సో విచ్ ఈస్ గివెన్ ఇన్ 2021 అన్న. జాగ్రత్త చూడమ్మా, 7th ప్రాబ్లం 2021లో ఏమిచ్చాడు? ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ గివెన్ బై. సో ఇన్స్టాంటేనియస్ అంటే పర్టికులర్ టైం దగ్గర మెయింటైన్ అయ్యే వెలాసిటీ, దాన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఇచ్చాడమ్మా. సో ఎంత ఇచ్చాడు సార్ అంటే v ఈజ్ ఈక్వల్స్ టు రైట్ ఆల్ఫా t ప్లస్ బీటా t స్క్వేర్. Nana instantaneous velocity is given v is equals to alpha t plus beta t square, where alpha beta are constants. The distance travelled by the particle between 1 second and 2 seconds is dash annadu. Nana the distance travelled by the particle 1 second to 2 seconds is dash annadu. 1 second I call it as an t1, 2 seconds I call it as an t2. నాన్న ఇప్పుడు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీతో ఒక పార్టికల్ వెళ్తా ఉంది నాన్న, నువ్వు డిస్టెన్స్ కనుక్కో. సరే సార్ ఎట్లా కనుక్కోవాలంటే ఆ డిస్టెన్స్ 1 సెకండ్ టు 2 సెకండ్ ఇప్పుడే చెప్పాను. పర్టికులర్ టైంలో ఎంత వెలాసిటీ అయితే జరుగుతుందో దాని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో 1 సెకండ్ టు 2 సెకండ్ దగ్గర వెలాసిటీ జరుగుతుంది, ఇదే ఆల్ఫా టీ ప్లస్ బీటా టీ స్క్వేర్. ఇప్పుడు దానిలో డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను నాన్న, ఒకే డైరెక్షన్లో ఉంటే డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ సేమ్. సో కాబట్టి ఇక్కడ ఏం పెద్ద డైరెక్షన్ ఏం మారడం లేదు నాన్న, రైట్? ఓకే సార్. మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఒకే డైరెక్షన్లో వెళ్తాం కాబట్టి డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అన్న ఒకటే. సో నీ డిస్టెన్స్ కనుక్కోమన్నా, డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అన్న ఒకటే.
కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తా. ఎట్లా సార్? ఈక్వేషన్ ఫార్మాట్ ఉంటే డిఫరెన్షియేషన్ ఆర్ ఇంటిగ్రేషన్? ఎస్ సార్, వీని dx by dt కెన్ రైట్ ఇట్. ఎందుకంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టు గెట్ వెలాసిటీ. స్ట్రైట్ లైన్ ఒకే డైరెక్షన్ కాబట్టి డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అన్న ఒక్కటే కాబట్టి వీని dx by dt చేసుకో. ఎస్ సార్, సో వీని dx by dt ఐఎమ్ రైటింగ్. సో dx by dt ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. సో dx by dt ఈజ్ ఈక్వల్స్ టు నాన్న ఆల్ఫా t ప్లస్ బీటా t స్క్వేర్. సో జస్ట్ డిఫరెన్షియల్ ఫార్మ్ ఐఎమ్ రైటింగ్ నాన్న. v అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ dx by dt. dt అప్పుడు పంపి అప్పుడేమవుతుంది? సో dx ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా t dt. ప్రతి టైంకి dt మల్టిప్లై చేస్తుంది, ఆపకపోతే మల్టిప్లై అవుతుంది, ప్లస్ బీటా t స్క్వేర్ dt. రైట్? ఓకే సార్. సో జస్ట్ నాకు డిస్ప్లేస్మెంట్ కావాలి, వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్ రిలేషన్ dx by dt. సార్ డిస్టెన్స్ సార్ అడిగిండేది, స్ట్రైట్ లైన్లో ఒకే డైరెక్షన్లో డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ సేమ్. సో కాబట్టి ఇక్కడ 1 సెకండ్ టు 2 సెకండ్. సో పర్టికులర్ టైం, సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఇచ్చాడు. సో డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ సేమ్ కాబట్టి వీని dx by dt రాస్తాను, dt అప్పు పంపిస్తాను. నౌ dxని xలోకి మార్చు, యూ గెట్ యువర్ ఆన్సర్. సరే సార్, dxని xలోకి మార్చాలంటే ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటెగ్రల్ dx x. సో ఇంటిగ్రేట్ చేయను అన్న బోత్ సైడ్స్, అప్పుడు ఏమవుతుంది? సో ఇంటెగ్రల్ dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ ఆల్ఫా t dt ప్లస్ ఇంటెగ్రల్ బీటా t స్క్వేర్ dt. రైట్ సార్. బట్ సో dx అంటే ఇంటెగ్రల్ dx మీన్స్ x ఓన్లీ, ఇక్కడ ఏం లిమిట్స్ ఏం లేవు. బట్ టైంకి చూడండి dt, ఇంటెగ్రల్లో ఏదైతే స్మాల్ ఎలిమెంట్ ఉంటుందో దానికి లిమిట్స్ ఇస్తే రాయాలి. సో dt టైం ఇచ్చాడు చూడండి, 1 సెకండ్ టు 2 సెకండ్ పర్టికులర్లీ గివెన్, లిమిట్స్ అప్లై చేయి. సో dt అక్కడ వేరియబుల్ టైం, సో 1 to 2, 1 సెకండ్ టు 2 సెకండ్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. ఓకే, నౌ సాల్వ్ ఇట్. సో ఇంటెగ్రల్ dx అంటే x. ఎస్ సార్. ఆల్ఫా కాన్స్టెంట్. ఓకే సార్. ఇంటెగ్రల్ t పవర్ 1 dt, ఇంటెగ్రల్ పవర్ ఫార్ములా x పవర్ n+1 by n+1 కాబట్టి t పవర్ 1+1 అంటే t స్క్వేర్ బై 2 నాన్న. సో విత్ ఇన్ ద లిమిట్స్ 1 to 2 ప్లస్ బీటా ఇంటూ రైట్. సో t స్క్వేర్ dt, ఇంటెగ్రల్ t స్క్వేర్ dt అంటే x పవర్ n+1 by n+1 t పవర్ 2+1 by 2+1 దట్ ఈస్ t క్యూబ్ బై 3. లిమిట్స్ యాజ్ యూజువల్ యూ హ్యావ్ టు రైట్ క్లోజ్ బ్రాకెట్స్ 1 to 2. నౌ లిమిట్స్ అప్లై చేయి. లిమిట్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇన్ వేరియబుల్ ఓన్లీ. రైట్, సాల్వ్ చేయమ్మా. సో x ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్స్ పెట్టేసాయి ఆల్ఫా బై 2 ఇంటూ రైట్ నాన్న t స్క్వేర్ విత్ ఇన్ ద లిమిట్స్ 1 to 2, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. t ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ 2 స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ బీటా బై 3 ఇంటూ రైట్ t క్యూబ్ నాన్న. సో t క్యూబ్ అంటే ఫస్ట్ అప్పర్ లిమిట్, t ప్లేస్లో వేరియబుల్స్లో మాత్రమే లిమిట్స్ అప్లై చేయాలి. 2 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ అంటే 1. రైట్, నౌ సాల్వ్ ఇట్. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఆల్ఫా బై 2 ఇంటూ సో 4 మైనస్ 1 అన్న దట్ ఈస్ 3 ప్లస్ బీటా బై 3 ఇంటూ ఓకే 2 క్యూబ్ 8 మైనస్ 1 అన్న 7. సో x వాల్యూ ఎంత వచ్చిందంటే 3 ఆల్ఫా బై 2 ప్లస్ 7 బీటా బై 3. సో 3 ఆల్ఫా బై 2 ప్లస్ 7 బీటా బై 3. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్ నాన్న. సో ఆప్షన్ ఉందేమో లేదు చూడన్నా. సో 3 ఆల్ఫా బై 2 ప్లస్ 7 బీటా బై 3, ఆప్షన్ 2. సో 3 ఆల్ఫా బై 2 ప్లస్ 7 బీటా బై 3. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 8th బిట్ అమ్మ. సో 8th బిట్ విచ్ ఈస్ గివెన్ ఇన్ 2022. సో 2022లో ఇచ్చాడు చూడమ్మా, ఏమి ఇచ్చాడు చూడమ్మా? 2 buses P and Q start from a point at the same time and move in a straight line. నాన్న ఒకే పాయింట్ దగ్గర ఒకే టైంలో 2 buses స్టార్ట్ అయినాయంట. రైట్, స్ట్రైట్ లైన్లో ఒకే డైరెక్షన్లో అండ్ దేర్ పొజిషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై. సో P బస్కి పొజిషన్ XP ఈజ్ ఈక్వల్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అని అర్థం నాన్న. ఫంక్షన్ ఆల్ఫా టీ ప్లస్ బీటా టీ స్క్వేర్. రైట్, నెక్స్ట్ Q బస్కి పొజిషన్ XQ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు చూడన్నా? FT మైనస్ టీ స్క్వేర్. ఓకే సార్. నౌ ఇప్పుడు ఏం అడిగాడు చూడమ్మా? అట్ వాట్ టైమ్ బోత్ బస్సెస్ హ్యావ్ సేమ్ వెలాసిటీ. సో 2 బస్సెస్కి సేమ్ వెలాసిటీ క్రియేట్ అయినప్పుడు టైం ఎంత? అట్ వాట్ టైమ్ బోత్ బస్సెస్ హ్యావ్ సేమ్ వెలాసిటీ. నాన్న ఒకే పాయింట్ నుండి ఒకే టైంలో 2 బస్సెస్ ట్రావెల్ అవుతున్నాయి ఒకే డైరెక్షన్లో. పొజిషన్ ఎంత? పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్ XP XQ ఇచ్చాడు. ఇప్పుడు ఆ 2 బస్సెస్ యొక్క వెలాసిటీస్ ఈక్వల్గా ఉన్నప్పుడు టైం ఎంత?
అట్ వాట్ టైం బోత్ బస్సెస్ హ్యావ్ సేమ్ వెలాసిటీ. అంటే 2 బస్సెస్కి సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఎంత టైంలో ఆ స్పీడ్ మెయింటైన్ అవుతుంది. సో అట్ వాట్ టైం బోత్ బస్సెస్ హ్యావ్ సేమ్ వెలాసిటీ అన్నాడు. కాబట్టి ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ని వెలాసిటీలో కనుక్కో. ఈక్వేషన్, సో డిఫరెన్సియేషన్, ఇంకా వేరే పదాలు ఆలోచన చేయొద్దు. ఎక్స్ని వీలోకి మార్చాలి. ఎస్, సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ యూ గెట్ వెలాసిటీ. సో ఎక్స్ని dx by dt, రైట్. సో అప్పుడు vp ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ dxp by dt. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ గివ్స్ వెలాసిటీ. ఎస్ సార్. సో డిఫరెన్షియేట్ చేయమ్మా. సో d by dt ఆఫ్, రైట్. సో xp అంటే ఆల్ఫా t ప్లస్ బీటా t స్క్వేర్, రైట్. ఓకే సార్. నౌ అప్పుడు vp is equals to velocity for p bus, ఆల్ఫా బీటా కాన్స్టెంట్, ఆల్ఫా బీటా పెట్టేస్తాం. ఎస్ సార్. dt by dt 1 ప్లస్ బీటా కాన్స్టెంట్, సో బీటా బయట పెట్టేస్తాం. dt by dt t స్క్వేర్ అంటే 2t n into x power n minus 1. సో vp వచ్చేసిందన్న ఆల్ఫా ప్లస్ 2 బీటా t. సో vp is equals to ఆల్ఫా ప్లస్ 2 బీటా t. ఎస్ సార్. Similarly, displacement for q bus also there. So velocity కనుక్కో. 2 velocities, 2 buses velocity సేమ్ అయినప్పుడు ఏ టైం దగ్గర 2 velocities సేమ్ అవుతాయి. అట్ వాట్ టైం బోత్ బస్సెస్ హ్యావ్ సేమ్ వెలాసిటీ. అంటే 2 బస్సెస్ని సేమ్ వెలాసిటీ తీసుకోండిరా, టైం వచ్చేస్తుంది ఆన్సర్. సరే ఎట్లా దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేయమా. సో దెన్ వాట్ టు గెట్. సో xq, సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది చూడన్నా. సో జస్ట్ డిఫరెన్షియేట్ ఇట్. సో vq is equals to dxq by dt, right. So about vq is equals to nana differentiate for displacement for the bus q, d by dt of xq ante ft minus t square. Yes sir. Now differentiate it. About vq is equals to nana f constant dt by dt 1 minus t square ante 2t, రైట్. vp వచ్చేసింది, vq వచ్చేసింది. నౌ బోత్ వెలాసిటీ సేమ్ అయినప్పుడు చూడు ఇక్కడ ఇచ్చారు చూడు, సేమ్ వెలాసిటీ ఏ టైం దగ్గర ఈ రెండు ఈక్వల్ చేస్తాం. గివెన్ సేమ్ వెలాసిటీ అన్నాడు. సో సేమ్ వెలాసిటీ అన్నాడు కాబట్టి vp ఈజ్ ఈక్వల్స్ టు vq. సేమ్ వెలాసిటీ అయితే ఏ టైం దగ్గర సేమ్ వెలాసిటీ ఉంటుంది. సో 2 వెలాసిటీస్ ఈక్వల్ చేస్తానా, టేక్ టైమ్ అవుట్ సైడ్ యూ గెట్ యువర్ ఆన్సర్. సో vp అంటే ఆల్ఫా ప్లస్ 2bt ఈజ్ ఈక్వల్స్ టు vq అయితే f మైనస్ 2t. నా టీ లోపల పెట్టేసే. ఎస్ సార్. 2bt, ఓకే, లెఫ్ట్ సైడ్ అలాగే పెట్టుకుంటాను, రైట్ సైడ్ మైనస్ 2t పక్క తీసుకొస్తాను, ప్లస్ 2t ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ f అలాగే ఉంది నాన్న, ఈ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఆపకపోతే మైనస్ ఆల్ఫా. సో జస్ట్ 2 బీటా టీ అలాగే రాస్తాను, మైనస్ ఈ పక్క తీసుకొస్తున్నా, ప్లస్ రైట్ సైడ్ f అలాగే రాస్తాను, ప్లస్ ఆల్ఫా ఆపకపోతే మైనస్ ఆల్ఫా. టీ కామన్. సబ్ టీ కామన్ తీసేస్తే 2 బీటా plus 2 is equals to f minus alpha, right. So now, so t by this is another, then what to get, that implies, so t is equals to what, t you want to calculate at what time. So t by this is f minus alpha by 2 beta plus 2. So f minus alpha by 2 beta plus 2 వస్తుందన్న. సో ఇక్కడ 2 కూడా కామన్ తీసాడు ఆప్షన్స్లో. సో కాబట్టి ఇక్కడ కామన్ తీసేసి రాద్దాం నాన్న. సో అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందన్న, ఎఫ్ మైనస్ ఆల్ఫా బై 2 ఇంటూ బీటా ప్లస్ 1. సో ఎఫ్ మైనస్ ఆల్ఫా బై 2 ఇంటూ బీటా ప్లస్ 1 ఏమన్నా ఆప్షన్ చూడమ్మా. ఎఫ్ మైనస్ ఆల్ఫా బై 2 ఇంటూ 1 ప్లస్ బీటా. సో ఆప్షన్ 4 నాన్న. ఎఫ్ మైనస్ ఆల్ఫా బై 2 ఇంటూ 1 ప్లస్ బీటా, బీటా ప్లస్ 1. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 9th ప్రాబ్లం నాన్న. నైన్త్ ప్రాబ్లం 2022, ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఇండివిజువల్ ప్రాబ్లం నేను చేశాను అన్న. నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసిన వీడియో దీంతోనే నాన్న. సో కాబట్టి 2022లో ఈ బిట్ ఇచ్చారమ్మా. సో ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేసి ఉంటాను మన యూట్యూబ్ ఛానల్లో. బట్ ఈ ప్రాబ్లం యొక్క డిస్క్రిప్షన్లో నేను ఈ ప్రాబ్లం యొక్క లింక్ కూడా ఇస్తాను నాన్న. సో జస్ట్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ 9th ప్రాబ్లం లింక్ క్లిక్ చేయండి, యూ గెట్ యువర్ సొల్యూషన్, క్లియర్ కట్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఓకే, నౌ గో ఫర్ 10th ప్రాబ్లమ్. నెక్స్ట్ 10th బిట్ చూడమ్మా. 10th బిట్ విచ్ ఈస్ గివెన్ ఇన్ 2022 నాన్న. 10th బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా. అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 ఏ పార్టికల్ స్టార్ట్స్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఏ హైట్ 7z k cap సెంటీమీటర్స్ అన్నాడు. నాన్న టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఒక పార్టికల్
ఒక హైట్లో ట్రావెల్ అవుతుందంట 7z క్యాప్ ఇన్ ఏ ప్లేన్ కీపింగ్ జెడ్ కోఆర్డినేట్ కాన్స్టెంట్. నాన్న 7z క్యాప్ అన్నాడు. జెడ్ క్యాప్ అంటే జెడ్ డైరెక్షన్, రైట్ సార్. సో కాబట్టి ఇక్కడ 7z క్యాప్ అన్నాడు. అట్ ఎనీ ఇన్స్టెంట్ టైమ్ ఇట్స్ పొజిషన్ అలాంగ్ x అండ్ y డైరెక్షన్ ఆర్ డిఫైన్డ్ యాజ్ 3t and 5t cube respectively. At t is equals to 1 second, the acceleration of the particle will be. నన్న ఇక్కడ సింపుల్ నాన్న, ఇక్కడ ఫస్ట్ ఒక పార్టికల్ t is equals to 0 దగ్గర కీపింగ్ z కోఆర్డినేట్ కాన్స్టెంట్ ఈ హైట్లో ట్రావెల్ అవుతుందంట. అంటే ఒక పార్టికల్ టైం t is equals to 0 దగ్గర z యాక్సిస్లో వెళ్తుంది, x y z అంతే కదా. సో z కోఆర్డినేట్ కాన్స్టెంట్గా పెట్టి 7z క్యాప్లో వెళ్తుందంట ఒక పార్టికల్. అదే రాద్దాం చూడన్న. సో 10th బిట్. సో ఒక పార్టికల్ జెడ్ యాక్సిస్లో వెళ్తుంది. సో ఎంత హైట్లో వెళ్తుంది సార్ అంటే 7z క్యాప్. బట్ అదే పార్టికల్ ఒక పొజిషన్ ఎక్స్ అండ్ వై దగ్గర ఏముంది సార్ అట్ ఎనీ ఇన్స్టెంట్. సో ఎక్స్ అండ్ వై దగ్గర ఏముంది సార్ పార్టికల్ ఒక పొజిషన్ అంటే సో 3t ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్ అన్నాడు. సో ఎక్స్ డైరెక్షన్ ఏమిచ్చాడమ్మా 3t, తర్వాత వై డైరెక్షన్ ఏమిచ్చాడమ్మా 5t క్యూబ్. ఎస్ సార్. ఇప్పుడు నువ్వు కావాల్సిండేది అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్. సో 1 సెకండ్ దగ్గర వాట్ ఈజ్ యువర్ యాక్సిలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఇది అడిగిండేది. నాన్న ఒక పార్టికల్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర 7z క్యాప్ హైట్లో వెళ్తాం. బట్ సమ్ టైమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్ ప్లేన్లో వెళ్తుంది ఆ పార్టికల్. ఆ ఎక్స్ డైరెక్షన్ 3t, వై డైరెక్షన్ 5t క్యూబ్. ఇప్పుడు టైం t ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ దగ్గర ఆ పార్టికల్ యొక్క యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది అన్నాడు. నన్ను పార్టికల్ ఒక పొజిషన్ ఇచ్చాడు ఇక్కడ చూడమ్మా, పొజిషన్ పొజిషన్. సో పొజిషన్ వెక్టార్ రాద్దాం. సో ఆర్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు పొజిషన్ వెక్టార్ నాన్న. సో జెడ్ యాక్సిస్లో వెళ్తుంది, ఎక్స్ అండ్ వై ప్లేన్లో వెళ్తుంది. ఇక్కడ ఎక్స్ వై జెడ్ మూడు ఒకే ప్లేన్. ఇక్కడ రాద్దాం నాన్న. ఫస్ట్ ఎక్స్, ఎక్స్ అంటే ఏముంది నాన్న 3t i క్యాప్ ప్లస్ వై నాన్న 5t క్యూబ్ j క్యాప్ ప్లస్ హైట్ జెడ్ యాక్సిస్ 7z క్యాప్. సో 7z క్యాప్ దాన్ని k క్యాప్ అంటాను జెడ్ యాక్సిస్, రైట్. ఇప్పుడు ఆర్ బార్ ఇచ్చాడు, నువ్వు యాక్సిలరేషన్ కనుక్కో. టైం t ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ ఈక్వేషన్లో ఫ్రేమ్ చేశాను నాన్న. సో జస్ట్ జెడ్ యాక్సిస్ 7z క్యాప్ అన్నాడు, దాన్ని 7k క్యాప్ అని రాస్తానా. ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్కి 2 డైరెక్షన్స్ ఇచ్చాడు, ఒకే ప్లేన్లో వెళ్తా ఉందంట. అంటే టైం ఈజ్ ఈక్వల్స్ టు 2 దగ్గర జెడ్ యాక్సిస్లో వెళ్తా ఉంది. సమ్ టైమ్ ఆఫ్టర్, ఆ టైం ఇవ్వాల అట్ ఎనీ ఇన్స్టెంట్. సో సమ్ టైమ్ ఆఫ్టర్ అది XY ప్లేన్లో వెళ్తా ఉంది, ఎక్స్ డైరెక్షన్ ఇంత ఉంది, వై డైరెక్షన్ ఇంత ఉంది. ఇప్పుడు నువ్వు టైం t ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ దగ్గర యాక్సిలరేషన్ ఎంత అని అడిగాడు, రైట్. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ పొజిషన్ వెక్టార్ని ఈక్వేషన్ ఫార్మాట్లో రాశాను. పొజిషన్ వెక్టార్ పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్ xi క్యాప్, yj క్యాప్, zk క్యాప్. అదే ఇక్కడ x y z. నౌ యాక్సిలరేషన్ కావాలి నాన్న. పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్ కావాలి. ఈక్వేషన్ అంటే డిఫరెన్సియేషన్. ఎస్ సార్. ఎక్స్ ఇచ్చాడు కాబట్టి డిఫరెన్సియేషన్ చేస్తే v వస్తుంది, వీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్. సింపుల్. సో ఫస్ట్ ఈ డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేయనా. దెన్ వాట్ టు గెట్, సో v బార్ ఇజ్ ఈక్వల్స్ టు వెక్టార్ ఫామ్ కదా. సో v బార్ ఇజ్ ఈక్వల్స్ టు dr బార్ బై dt, దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు d బై dt ఆఫ్ r బార్. ఆర్ బార్ అంటే నన్న 3t i క్యాప్ ప్లస్ 5t క్యూబ్ j క్యాప్ ప్లస్ 7k క్యాప్, రైట్ సార్. నౌ అప్పుడు వెలాసిటీ v బార్ ఇజ్ ఈక్వల్స్ టు నన్ను డిఫరెన్షియేట్ చేయమ్మా. వాట్ టు గెట్, సో 3 కాన్స్టెంట్. ఎస్ సార్. సో dt బై dt 1, సో కాబట్టి 3i క్యాప్ అలాగే ఉంటుంది ప్లస్ 5 కాన్స్టెంట్. ఎస్ సార్. టీ క్యూబ్ని డిఫరెన్షియేట్ చేయమ్మా. సో టీ క్యూబ్ని డిఫరెన్షియేట్ చేస్తే n ఇంటూ x పవర్ n మైనస్ 1, సో 3t స్క్వేర్, 3t స్క్వేర్ j క్యాప్ ప్లస్ నాన్న d బై dt ఆఫ్ 7 కాన్స్టెంట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0, 7k క్యాప్ ఉండదు. సింపుల్. అందుకే కాన్స్టెంట్ జెడ్ కోఆర్డినేట్ అన్నాడు కాబట్టి అక్కడే 0 అయిపోతుంది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు వెలాసిటీ వచ్చింది కానీ అడిగిండేది యాక్సిలరేషన్ ఏ టైం దగ్గర 1 సెకండ్ దగ్గర. ఈ వెలాసిటీని మళ్ళీ 1 సెకండ్ డిఫరెన్షియేట్, యూ గెట్ యాక్సిలరేషన్. ఎస్ సార్. వెక్టార్ ఫార్మ్, సో వెక్టార్ ఫార్మ్ ఐమ్ టేకింగ్ a is equals to dv bar by dt. సో దెన్ వాట్ టు గెట్, సో d by dt ఆఫ్ v bar. సో v bar అంటే నేను జస్ట్ డిఫరెన్షియేటెడ్. సో 3i క్యాప్ ప్లస్ 5 into 3 15t square j cap. Now differentiate it nana, then you get a bar. So a bar is equals to, yes sir, d by dt of 3i cap, only constant 3.
సో I cap అంటే యూనిట్ వెక్టార్ 1 magnitude. So 3 into 1 you get 3 only. So కాబట్టి ఇక్కడ differentiation of 3 you get 0, only constant. Yes sir, plus. So d by dt of 15 t square, 15 constant బయట పెట్టేస్తాం. సో t square అంటే 2t j cap. j cap అలాగే రాస్తాను, రైట్? సో n into x power n minus 1 t square 2t. Now, సో అప్పుడు a bar వాల్యూ ఏమొస్తుంది చూడన్న, దెన్ వాట్ టు గెట్ హియర్? సో అప్పుడు a bar is equals to 30t j cap, రైట్ సార్? సో అప్పుడు a bar is equals to నన్ను యాక్సిలరేషన్ కనుక్కోవాలి. ఏ టైం దగ్గర 1 సెకండ్. సో t ప్లేస్లో 1, సో t ప్లేస్లో 1 సెకండ్ సబ్స్టిట్యూట్ చేస్తే 30 into 1 30 j cap. j cap అంటే y డైరెక్షన్. సో కాబట్టి ఇక్కడ j cap వెక్టార్ ఫామ్, బట్ యాక్సిలరేషన్ a is equals to 30y. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో 30y ఆప్షన్ 2, సింపుల్. సో j cap అంటే y. సో జస్ట్ ఇచ్చిండే ఆ XYZ కోఆర్డినేట్స్ని వెక్టార్ ఫామ్ రాసుకున్నా. అందుకే ఫస్ట్ మోషన్ స్ట్రైట్ ట్రైన్ రావాలంటే వెక్టార్స్ రావాలి నాన్న. సో ఆ క్లియర్ వెక్టార్స్, సో దాదాపుగా 4 to 5 పార్ట్స్ చేసింటాను అన్న వెక్టార్ చాప్టర్. టోటల్ పీవైకి 13 years కవర్ చేసింటాను. సో అవన్నీ చూడండి. సో ఇది కూడా చూడండి, అన్ని మోడల్స్ కవర్ అవుతాయి నాన్న. ఆల్ ఫార్ములాస్ ఈ మొత్తం పీవైక్యూ సిరీస్లో కవర్ అయిపోతాయి నాన్న. సో ఇది జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఇంకా దీన్ని దాటి వేరే కొత్త మోడల్ మీరు క్రియేట్ చేయరు నాన్న. ఇవి చూసుకుంటే చాలమ్మా. సో కాబట్టి ప్రాబ్లం ఒకసారి చూడండి నాన్న. సో జస్ట్ ఈక్వేషన్ ప్యాటర్న్. సో యాక్సిలరేషన్ కావాలి 2 times డిఫరెన్షియేషన్. సో t వాల్యూ 1 సెకండ్ యూ గెట్ యువర్ థింగ్. సో j cap అంటే y ఐఎమ్ టేకింగ్. సో 30y ఆప్షన్ 2, దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో టేక్ స్క్రీన్ షాట్. సో షేర్ దిస్ ఛానల్, సబ్స్క్రైబ్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ more and more videos. Thank you.